హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మన టాపిక్ డిఎస్ విత్ పైథాన్ బేసిక్స్ ప్రింట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఈ ప్యాటర్న్ని గమనించండి ఎలా ఉందో. చూడండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ మనకు ప్రీవియస్ ప్యాటర్న్స్లో చెప్పుకున్నట్టే ఉంటుంది, కొంచెం సిమిలర్గా. బట్ మనం గమనించాలి, ఇది పిరమిడ్ ప్యాటర్న్ కదా. చూడండి పిరమిడ్లానే ఉంది కదా. సో దిస్ ఈజ్ ఎ పిరమిడ్ ప్యాటర్న్. మనం దీన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం రో వైజ్గా వద్దాము. 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది ఏంటి, 5 రోస్ కదా. ఇప్పుడు కాలం వైజ్గా వెళ్దాము. 1 2 3 4 5. ఓకే, కాలం వైజ్గా 5 ఉన్నాయి. బట్ మనం ఇంకా చూడాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్న చూడు మిడిల్లో 6 7 8 అండ్ 9. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 9 కాలమ్స్ ఉన్నాయి అండ్ 5 రోస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. మన అప్రోచ్లోకి వెళ్ళి మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం, ఎలా లాజిక్ బిల్డ్ చేయాలనేది తెలుసుకుందాం క్లియర్గా. ఓకేనా. ఓకే, అవర్ అప్రోచ్ రోస్ ఐ అండ్ కాలమ్స్ జే. అండ్ ఇక్కడ చూడండి బాక్సెస్లో అన్ని నేను స్టార్స్ పెట్టేసుకున్నా క్లియర్గా, ప్రతి ఒక్కటి సేమ్ ఆ ప్యాటర్న్లో ఉన్నట్టే. నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసిన దీన్ని. ఓకే, ఇక్కడ చూడండి మన అప్రోచ్లో రోస్ ఐ కాలమ్స్ జే అని పెట్టేసినాం కదా. ఇప్పుడు మనం లాజిక్ బిల్డ్ చేయాలి ఇక్కడ. ఓకే, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. ఓకే, ఇది కొంచెం చేస్తాం. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఇన్పుట్ ఏంది, వాడు ఇన్పుట్ 5 ఆర్ 6 ఆర్ 7 ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను నంబర్. ఫర్ సపోజ్ 5 ఎంటర్ చేసింది అనుకోండి. ఫస్ట్ ఆ ఫైవ్ ఎంటర్ చేసిన రోస్ ఏవైతే ఉంటాయో, ఇవి రోస్ కదా. ఇన్పుట్ 5, ఇట్ మీన్స్ ఇవి రోస్. ఓకే, ఆ 5 రోస్ ఏవైతే ఉంటాయో అవిటితోని మనము అవుటర్ లూప్లో తీసుకొని, సో మనం ఆ 5 తోని మనం పర్ఫామ్ చేస్తాం రేంజ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఫర్ లూప్లో మనం డైరెక్ట్ ఏమన్నా అవుటర్ లూప్ అని రాద్దాం. అవుటర్ లూప్లో ఏంది, ఫస్ట్ ఆ రోస్ వాడు తీసుకుంటాడు అంటే రేంజ్ ఫంక్షన్ వస్తుంది కదా. అప్పుడు వాల్యూస్ ఏముంటాయి, ఇవే వాల్యూస్ వస్తాయి డైరెక్ట్గా. ఓకే, అంటే ఓవరాల్గా కోడ్ అంటే మొత్తం అది ఎగ్జిక్యూషన్ ఎలా తీసుకుంటుంది అంటే 1 2 3 4 5 అనేది తీసుకుంటుంది క్లియర్గా. అంటే ఒకసారి 1 తీసుకుంటుంది, లూప్ నడుస్తున్న కొద్దీ 1 2 3 4 5 తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్పేస్ ఎలా తీసుకుంటామంటే జాగ్రత్తగా గమనించండి. స్పేస్ ఇది క్వశ్చన్ పెట్టినా కదా, మన దగ్గర ఏమున్నాయి, ఇన్పుట్ వాల్యూస్ 5 ఉన్నాయి అంటే రోస్. ఇన్పుట్ వాల్యూస్ రోస్, యూజర్ ఇన్పుట్ చేసిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 5. సో రోస్ ఇస్ గోస్ టు 5. మన దగ్గర రోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం మన దగ్గర ఉన్నాయి, ఐ వాల్యూస్ ఉన్నాయి. సో రోస్ ఐ వాల్యూస్. ఇప్పుడు మనము ఈ రోస్లో నుంచి ఐ వాల్యూస్ మనం మేనేజ్ చేసినాం అనుకోండి. సో రోస్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఐ వాల్యూస్ 5 ఉన్నాయి, రోస్ 5 ఉన్నాయి. ఇప్పుడు సీక్వల్గా వస్తుంది కదా. సీక్వల్గా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, ఒకటి మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మన స్పేసెస్ ప్రింట్ అవుతాయి కదా, అవునా కదా. ఓకే, అప్పుడు ఏమవుతుంది, స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ అవుతుంది. స్పేస్ ఇస్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, రోస్ మైనస్ ఐ అన్నప్పుడు ఫస్ట్లో ఉంటే రోస్ ఎన్ని 5 మైనస్ ఐ వాల్యూ ఎంత 1. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. రైట్, సేమ్ అలానే 3 2 1 అట్లా డౌన్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి. ఓకే, సో 4 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. ఓకే, అది కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తేనే. ఇలా ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసి స్పేస్ అని ఇచ్చేసి కామా ఎండ్ పెట్టేయాలి. ఎండ్ పెట్టేస్తే డైరెక్ట్ స్పేస్ అనేవి యాడ్ అయిపోతాయి మనకు. ఓకే, అండ్ ఇప్పుడు ఏంది మనం లాజిక్ బిల్డ్ చేసింది, స్పేస్ అనేది మనకు వచ్చేసింది. ఏంది, రోస్ మైనస్. ఓకే, స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు ఏంది, ఇన్నర్ లూప్. ఇప్పుడు ఇన్నర్ లూప్లో మనం ఏం కావాలి, ఇన్నర్ లూప్లో మనం జే వాల్యూతోనే తీసుకుంటాం కదా, స్టార్ ప్రింట్ అవ్వాలి మనకు. ఇన్నర్ లూప్లో స్టార్ ప్రింట్ అవ్వాలి. యాజ్ వెల్ మనకి ఏం కావాలి, స్టార్ పక్కకు స్పేస్ కూడా ఉంది కదా, ఆ స్పేస్ కూడా కావాలి మనకు. సో ఎలా అంటే ఇన్నర్ లూప్ మనం ప్రీవియస్ ప్యాటర్న్ ప్రింటింగ్లో చూసినట్టే సేమ్ అంతే ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఏంటంటే ఇన్నర్ లూప్లో మనం వాల్యూ అయ్యే తీసుకుంటాం జే లూప్లో. ఓకే, ఐ రిపీట్, జే లూప్లో మనం వాల్యూ అయ్యే తీసుకుంటాం. అయ్యి ఎందుకు తీసుకుంటాము అంటే అక్కడ ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఫర్ జే ఇన్
రేంజ్ అని రాసుకుంటారు కదా, జే ఇన్ రేంజ్ ఐ. ఇప్పుడు జే ఇన్ రేంజ్ ఐ అని పెట్టినాం కదా ఇక్కడ. సో జే ఇన్ రేంజ్ ఐ, ఐ అన్నప్పుడు ఏంది మనకు ఐ ఈక్వల్స్ టు 1 కదా, ఐ ఈక్వల్స్ టు. సో 1 అన్నప్పుడు అది ఇండెక్స్ వాల్యూ తీసుకుంటా అని చెప్పిన ప్రీవియస్ వీడియోలలో కూడా. సో ఇండెక్స్ వాల్యూ ఏం తీసుకుంటుంది, ఫస్ట్ 0 తీసుకుంటుంది. 0 తీసుకొని మనకి ఎలా ప్రింట్ అవుతుంది, మనం ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేయాలి. ఇలా ప్రింట్ స్టార్ అని యాడ్ చేసినాం, ఆ ప్రీవియస్ వీడియోలో స్టార్ అని యాడ్ చేసి ఇండి చేసినాం ఇలా. బట్ ఇప్పుడు ఎలా అంటే జస్ట్ ఇక్కడ స్టార్ ఉంది కదా, జస్ట్ స్పేస్ మనం యాడ్ చేస్తున్నాం అంతే. స్పేస్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్టార్ పక్కకు స్పేస్ ప్రింట్ అవుతుంది. యాజ్ వెల్ ఇంకా మనం సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా లూప్ రిపీట్ అవుతున్నా కొద్దీ 2 స్టార్ అంటే ఫస్ట్ స్టార్, తర్వాత స్పేస్, తర్వాత ఇంకో స్టార్, తర్వాత స్టార్, తర్వాత స్పేస్, స్టార్, అట్లా 3, తర్వాత 4కి, తర్వాత 5కి 5 స్టార్స్, 4కి 4 స్టార్స్, 3కి 3 స్టార్స్, అలా యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము మన అల్గోరిథం స్టెప్స్ చూద్దాం. ఓకే, సేమ్ అల్గోరిథం స్టెప్స్ కూడా అంతే ఉంటాయి. ఓకే, మన అల్గోరిథం స్టెప్స్. అల్గోరిథం టు ప్రింట్ పిరమిడ్ ప్యాటర్న్. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. ఓకే, యూజర్ గారి నుంచి ఇన్పుట్ తీసుకోమంటున్నది. వాడు 5 ఎంటర్ చేసింది అనుకోండి. ఆస్ ద యూజర్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ పిరమిడ్. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసింది అనుకోండి, వాడు 5 ఎంటర్ చేస్తాడు. లూప్ త్రో ఈచ్ రో, స్టార్ట్ ఎ లూప్ ఫ్రమ్ 1 టు ది నెంబర్ ఆఫ్ రోస్. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లూప్. మళ్ళీ ఎన్నైతే రోస్ ఎంటర్ చేస్తాడో అక్కడ నుంచి మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఏంది, ప్రింట్ స్పేసెస్ బిఫోర్ స్టార్ట్స్. ఫస్ట్ మనం చెప్పాను కదా ఇంతకు ముందే, మనం స్టార్ట్స్ కన్నా ముందు స్పేసెస్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ స్పేసెస్ బిఫోర్ స్టార్ట్స్. ఓకే, యూస్ అనదర్ లూప్ టు ప్రింట్ స్పేసెస్ బిఫోర్ ది స్టార్ట్స్. సేమ్ అదే మళ్ళీ. ద నంబర్ ఆఫ్ స్పేసెస్ ఇన్ ఈచ్ రో ఈజ్ రో మైనస్ ఐ. ఓకేనా, నేను చెప్పినట్టే ఉంది కదా. ద నంబర్ ఆఫ్ స్పేసెస్ ఇన్ ఈచ్ రో ఈజ్ రోస్ మైనస్ ఐ. ద నంబర్ ఆఫ్ స్పేసెస్, ఏవైతే స్పేసెస్ ఉంటాయో ఇన్ ఈచ్ రో, ప్రతి ఒక్క రోకి ఆ ఫామ్లో ఏంటి, రోస్ మైనస్ ఐ అనేది వాడితే మనకు క్లియర్గా వచ్చేస్తుంది స్పేస్. అండ్ ప్రింట్ స్టార్ట్స్ ఇన్ ఈచ్ రో. తర్వాత ఏంది, స్టార్స్ని మనం ప్రతి ఒక్క రోలో ప్రింట్ చేయాలి. అది ఎలా అంటే యూజ్ ఎ లూప్ టు ప్రింట్ నంబర్ ఆఫ్ స్టార్స్ ఎంజూరింగ్ దెర్ ఇస్ ఎ స్పేస్ ఆఫ్టర్ దిస్, ఆఫ్టర్ ఈచ్ స్టార్. యూజ్ ఎ లూప్ టు ప్రింట్ ఐ నంబర్ ఆఫ్ స్టార్స్. ఓకే, ఐ నంబర్ ఆఫ్ స్టార్స్ హోల్ బ్రాకెట్లో హ్యాస్టిక్ పెట్టేసినాము. ఎంజూరింగ్ దేర్ ఈజ్ అన్ స్పేస్ ఆఫ్టర్ ఈచ్ స్టార్. ఓకే, చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టార్ని ప్రింట్ చేసుకో, మళ్ళీ ఏంటంటే స్పేసెస్ తర్వాత కూడా స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏంది, నెక్స్ట్ లైన్ మూవ్ అవ్వమంటారు. దాని తర్వాత ఆఫ్టర్ ప్రింటింగ్ ది స్టార్స్ ఫర్ ది కరెంట్ రో, ప్రింట్ ఎ న్యూ లైన్ టు మూవ్ ది నెక్స్ట్ రో. ప్రింట్ ఎ న్యూ లైన్ అంటే ఏమని చెప్పినా నేను, సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటే మనకు న్యూ లైన్కి వెళ్ళిపోతామని చెప్పేసిన. ఇది ప్యాటర్న్ పిరమిడ్కి అల్గోరిథం స్టెప్స్. నెక్స్ట్ నేను విఎస్ కోడ్లో అండ్ విజువలైజర్లో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఓకే, యా చెప్పాను కదా మీకు, విఎస్ కోడ్లో ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్గా కోడ్ రాస్తున్నా. చూడండి, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటాం కదా. సో రోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. దాని తర్వాత ఏంది, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. రోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, ఆ ఇన్పుట్ ఆ రోస్ ఎంటర్ చేస్తాడు కదా, ఎన్ని కావాలో అతనికి అన్ని ఎంటర్ చేసినాక మనం ఆ రోస్ని తీసుకోవాలి. తీసుకొని అవుటర్ లూప్లో పెట్టాలి. అవుటర్ లూప్ అంటే ఏ లూపు, ఐ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1, రైట్. ఇప్పుడు ఐ లూప్ అయిపోయింది, అవుటర్ లూప్ అయిపోయింది. అంటే వాల్యూస్ ఎన్ని ఉంటాయి ఇక్కడ తెలిసిందా మీకు కూడా, 1, 2, 3, 4, 5, రైట్. అంటే 5 ఎంటర్ వేస్తే 5 ఉంటాయి అనుకోండి. ఆబ్వియస్లీ నేను 5 ఎంటర్ వేస్తాను నార్మల్గా, అర్థం కావాలి ప్రతి ఒక్కరికి క్లియర్గా ఉండాలని. నెక్స్ట్ ఫర్, ఇప్పుడు ఏంది, స్పేస్ కదా, ఫర్ స్పేస్ ఇన్ రేంజ్, ఫర్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. మనం అల్గోరిథంలో స్టెప్స్ ఉన్నట్టే రాస్తున్నాము. దాని తర్వాత ఏంది, ఇప్పుడు స్పేస్ని ప్రింట్ చేయాలి.
స్పేస్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఇన్నర్ లూప్ ఫర్ j in range I. ఓకే, ఫర్ j in range I. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసుకొని అక్కడ స్టార్ హ్యాష్ట్రిక్ పెట్టేసుకొని ఇక్కడ స్పేస్ యాడ్ చేసుకుంటే ఎండ్ ఇచ్చేసినాం అనుకోండి, అయిపోయింది ఇంతే. అది కూడా ప్రింట్ స్టేట్మెంట్ న్యూ లైన్ కోసము. ఓకే, ఇప్పుడు మనం క్లీన్గా ఫస్ట్ నుంచి చూద్దాము. రోస్ ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాము. ఆ ఇన్పుట్ని అవుటర్ లూప్లో పెట్టి దానికి రేంజ్ ఫంక్షన్ వచ్చేటట్లు చేస్తాము. ఆ రేంజ్ ఫంక్షన్ ఇటరేషన్స్ లాగా వర్క్ అవుతుంది ప్రతి దానికి. ఫస్ట్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఏ. సో రోస్లో నుంచి యూజర్ ఎంటర్ చేసిన రోస్లో నుంచి ఐ వాల్యూ అంటే ఈ వాల్యూ 1 వాల్యూ, ఈ 1 వాల్యూ అంటే దిస్ 1 2 3 4 5 ప్రతి ఒక్కరు తీసుకుంటూ వెళ్తాము. సో మనకు స్పేస్ అనే వాల్యూ వస్తుంది. ఆ స్పేస్నే మనం ప్రింట్ చేసుకుంటాము. 4 ఉంటే 4, 3 ఉంటే 3, 2 ఉంటే 2, 1 ఉంటే 1 స్పేస్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ జే లూప్లో ఇన్నర్ లూప్లో ఐని ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు 1 ఉన్నా అనుకోండి 1 స్టార్ రావాలి కదా ఫస్ట్ దానికి. ఫస్ట్ రోలో 1 ఉంటే 1 స్టార్ రావాలి, 2 ఉంటే 2 స్టార్స్ రావాలి కదా. సో అందుకు నెక్స్ట్ ప్రింట్ స్టార్. ఇఫ్ ఇన్ కేస్ అది 2 ఉన్నాయి అనుకోండి 2 స్టార్స్ వస్తాయి. అంటే ఒకటి స్టార్ వస్తుంది, తర్వాత స్పేస్ వస్తుంది, ఇంకోటి స్టార్ వస్తుంది, అలాగనమాట. తర్వాత ప్రింట్. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను మేము గట్నే. చూడండి, పైథాన్ స్పేస్ day6.py ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ 5 అని ఎంటర్ చేస్తున్నాం. వచ్చిందా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉన్నట్టే వచ్చింది కదా మనకు. 1 2 3 4 5 మొత్తం పిరమిడ్ షేప్లో వచ్చింది కదా ఈ ప్యాటర్న్, రైట్? ఇప్పుడు నేను విజువలైజర్లో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను కోడ్ని. సో మీకు కొంచెం క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ కోడ్ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసేసిన, అక్కడ కాపీ వేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసిన. ఇప్పుడు నేను విజువలైజ్ కొంచెం ఇక్కడ స్పేస్ కోసం మనం ఓకే జస్ట్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్ క్లిక్ చేసిన. ఇక్కడ మనకు చూడండి ఇన్పుట్ అడుగుతుంది, 5 ఇచ్చేస్తున్నా ఇన్పుట్. సబ్మిట్ క్లిక్ చేయగానే రోజు ఇన్పుట్ 5 తీసేసుకుంది. తీసేసుకున్నాక ఎక్కడికి వచ్చింది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1 ఇక్కడ ఉంది ఫస్ట్ కర్సర్. ఇప్పుడు ఐ అంటే ఎంత వాల్యూ, ఫస్ట్ 1 తీసుకుంటుంది ఎలాగో. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటుంది. చూడండి, ఐ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. ఎన్ని రోస్, 5 - 1 అంటే ఎంత, 4 రోస్. 4 రోస్ కదా, 4 రోస్ అంటే ఎలా ఉంటాయి అంటే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంది, ఓకే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫర్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. సో స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ 5 - 1 కదా, అప్పుడు ఎంత 4. 4 ఉన్నప్పుడు వీటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తీసుకుంటాయి. ఇండెక్స్ వాల్యూస్ అంటే 0 1 2 3 మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఏంటి 1 2 3 4 ఇలా. బట్ ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 ఇవి ఇండెక్స్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు అలానే తీసుకుంటా 0 1 2 అంటే స్పేస్ ఈక్వల్స్ ఫస్ట్ 0 వచ్చిందా. ప్రింట్ స్పేస్ అంటే అక్కడ స్పేస్ ప్రింట్ అయిపోతే మనకు కనిపించదు. సేమ్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ అయిపోయింది. సో మళ్ళీ ఏమన్నా ఉందా అని చెక్ చేసుకొని, లేకుంటే డైరెక్ట్ జేలుకి వచ్చేసింది. ఫర్ జే ఇన్ రేంజ్ ఐ. సో ఇప్పుడు ఐ అంటే ఎంత 1 కదా. సో జే కూడా ఎలా తీసుకుంటుంది అంటే సేమ్ యాజ్ ఇస్ ఇంతే తీసుకుంటుంది. జే ఈక్వల్స్ టు ఐ. జే ఈక్వల్స్ టు ఐ కదా, అప్పుడు వాల్యూ ఏమవుతుంది, ఐ అంటే 1 ఉంది. సో జే ఈక్వల్స్ టు 1. ఇండెక్స్ వాల్యూ ఏమవుతుంది దానికి 0, కరెక్టేనా, రైట్. సో ఇండెక్స్ వాల్యూ 0. ఇప్పుడు జే ఈక్వల్స్ ఏంది 0 వచ్చిందా 0. నెక్స్ట్ ప్రింట్ స్టార్ అండ్ స్పేస్. ఇప్పుడు స్టార్ ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయిందా, స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. బట్ కనిపించదు మనకు ఎందుకంటే స్పేస్ కాబట్టి. అండ్ జే లుక్ వెళ్ళింది, మళ్ళీ ఉన్నది లేదని చెక్ చేసుకుంటుంది వాల్యూస్. 1 ఒకటి ఉంది కాబట్టి ఇంకా వేరే ఏం లేవు. సో లేవు కాబట్టి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ ప్లస్ 1 అంటే ఇప్పుడు ఏంది 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏముంది 2.
సో 2 తీసుకుంటుంది. స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ, అంటే స్పేస్ ఈజ్ ఈక్వల్స్ రోస్ మైనస్ ఐ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది? స్పేస్ ఈజ్ ఈక్వల్స్ రోస్ మైనస్ ఐ అన్నప్పుడు 5 మైనస్ 2 అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 3 అవుతుంది. ఓకే, 3 అన్నప్పుడు వాల్యూ ఒకటి ఏమవుతుంది ఇక్కడ తగ్గుతుంది. తగ్గినప్పుడు ఇక్కడ కూడా ఇండెక్స్ వాల్యూ తగ్గుతుంది. సో ఇండెక్స్ వాల్యూ కూడా తగ్గుతుంది. తగ్గినాక ఇప్పుడు స్పేస్ ఈజ్ ఈక్వల్స్ ఏంది? ఫస్ట్ జీరోనే తీసుకుంటుంది స్పేస్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసేసుకుంది చూడండి, ఇక్కడ స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా? 0 మళ్ళీ అండ్ ప్రింట్ స్పేస్ ప్రింట్ అవుతుంది, కనిపించేది సేమ్ రిపీటింగ్ ఉంటుంది. చూస్తూ ఉండండి, ఇక్కడ వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. ఒక స్టార్ వచ్చింది, స్పేస్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు స్పేస్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. దీని తర్వాత అంటే కొంచెం తర్వాత స్టార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిందా? జైలుకి వచ్చే స్టార్ ప్రింట్ అయిపోయింది. సేమ్ టోటల్ నెక్స్ట్ 3, తర్వాత 4, తర్వాత 5 రిపీటింగ్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి. టోటల్ 5 స్టార్స్ వచ్చేసినాయా? అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది లూప్ నుంచి. ఇదే కదా మనం అనుకుంటుంది, రైట్? ఈ ప్యాటర్నే కదా, అవునా? సో ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేసాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.